హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము లూలు మాల్ షాపింగ్కి వచ్చామండి. సూపర్ ఫ్రైడే ఆఫర్స్ ఉన్నాయని తెలిసి ఈ ఆఫర్స్ని గ్రాప్ చేద్దామని వచ్చాం. సో ఓకే, నార్మల్గా ఉంది, పెద్ద డిఫరెంట్ డిస్కౌంట్స్ ఏం లేవు. ఓకే నార్మల్గా, బట్ మెయిన్ థింగ్ సీ ఫుడ్ ఫెస్టివల్ అండి. ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ కోసం వచ్చాము. సో నార్మల్గా సీ ఫుడ్ అంటే ఎవరు వదులుతారండి? అసలుగా మన వైజాగ్ అంటే అసలు వదలం. సో వైజాగ్ని మిస్ అవుతున్నాం కాబట్టి ఈ లూలు మాల్ కూడా మా కోసం ఈ చేపలు అవి అమ్ముతున్నాడు ఇక్కడ. సో అప్పుడు ఇక్కడికి వచ్చి కొంటుంటాను. సో అక్కడ నుంచి సమ్ ఫిషెస్ అవి తీసుకొని మా వాడు షాపింగ్ మొదలుపెట్టాడు. మా వాడికి నచ్చిన జంక్ ఫుడ్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొని, ఓరే నాయన బిల్లు కట్టినవరా, బిల్లు కట్టిందా తిందుగానే. సో వాడి బిస్కెట్లు వాడు అవన్నీ తీసుకొని వాడి షాపింగ్ అయిపోయింది. మేము కూడా కొన్ని ఐటమ్స్ అవి పర్చేస్ చేసుకొని, సో ఆల్మోస్ట్ నైట్ 11 అయింది. సో ఏమైనా రెస్టారెంట్కి వెళ్దామని మా వైఫ్ అంటే, సో రెస్టారెంట్కి వచ్చామండి. ఆఫ్టర్ నేను నాన్ వెజ్ తిని ఆల్మోస్ట్ 60 days అయింది. సో మాల్ తర్వాత ఇదే నా ఫస్ట్ రెస్టారెంట్. వీడు అలౌ చేస్తాడేమో అనుకున్నాం, కానీ 11కి అలౌ చేసాడు. అండ్ లాస్ట్ ఆర్డర్ అని చెప్పాడు. ఓకే బట్ ఫైన్, ఏదైనా ఆర్డర్ పెట్టమని చెప్పాను మా వైఫ్కి. మా వాడు మా వైఫ్ ఏదో ఆర్డర్ పెట్టారు. సో చూద్దాం, ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో మోస్ట్లీ నాన్ వెజ్ అంటే ఎవరికి ఆల్మోస్ట్ లైక్ 60 days అయింది కదా, చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో గ్యాప్ తర్వాత నాన్ వెజ్. సో అబ్బా చికెన్ వచ్చింది. సో ఫస్ట్ చికెన్తో మొదలెట్టాడు. ఒకటి వీడికి ఇంకో 2 చేతులు ఉంటే అవి కూడా యాడ్ చేసి తినేసేవాడు. సో నెక్స్ట్ ఐటమ్ మనం ప్రాన్స్ తీసుకున్నాం. ప్రాన్స్ కూడా బాగుంది. సో ఫుడ్ ఓకే, చికెన్ బాగుంది. చికెన్ బిర్యానీ అయితే చాలా స్మూత్గా ఉందండి. అసలు స్మూత్గా అలాగా నాలుగు మీద అలా లోపల జారిపోయింది. సో ఫైనల్గా ఫుడ్ అది ముగించుకొని బిల్లు 1414 అయింది. సో థ్యాంక్స్ టు వాచింగ్ అవర్ ఛానల్.